ఏంటి కానుక అక్కడ? మామూలేనండి, వాళ్ళందరూ లోకల్ డ్రైవర్స్. మన వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, బట్ ఇక్కడి నుంచి వాళ్ళ వెహికల్లోనే వెళ్ళాలని ఎంత పడితే అంత డిమాండ్ చేస్తారు. వాళ్ళు బొందా, నేను మాట్లాడతాను. మీ బండ్లు పక్కన ఆపండి. చేయండి, పక్క తీయండి. హలో, చెక్ పోస్ట్ ఏంటి? మా ఇష్టం. తీ. రోడ్ ఏమైనా మీద? అవును, మా రోడ్డు. మా బండిలోనే వెళ్తాం. అలా కుదరదు. తీ. ఫస్ట్ తీ. అరే నువ్వెవడు చెప్పడానికి? నో, ఐఎమ్ నాట్ గోయింగ్. ముందు తీ. పోగా నువ్వు నీ ఇంగ్లీషు. బుద్ధుందా నీకు? మేనర్స్ లేదా? చల్. లేడీస్ మీద చేస్తావేంట్రా? ఇడియట్. పోగా చెప్తాం. నిన్ను కలిసిన రోజు రమ్మి నాకు ఫోన్ చేసిందిరా. నువ్వు వస్తావు నాకు తెలుసు, అందుకే నేను వచ్చాను. పోనీరా ఫోన్. ఎవరికి బాబాయ్? నీ వుడ్బీకి. బాబాయ్ బాబాయ్ వద్దు బాబాయ్, బాబాయ్ ప్లీజ్ బాబాయ్. హలో, నీకు తిట్టాలనిపిస్తే తిట్టు, ఏమైనా చెప్పాలనిపిస్తే చెప్పు. హలో సృష్టి, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. నేను కావాలని చేయలేదు. నాకు కుక్కలంటే చాలా భయం. నువ్వు టక్కుని కొట్టేసరికి పెద్ద ఇష్యూ అయిపోయింది. ఈ పెళ్లి క్యాన్సిల్ అయినందుకు చెప్పాలంటే నా మీద కంటే ఎక్కువ ఎఫెక్ట్ నీ మీదే పడుతుందని నాకు తెలుసు. నేనే 2 months ముందు పరిచయం. బట్ యూ అండ్ జ్యూస్ ఐ టోటలీ అండర్స్టాండ్. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. హే, ఐఎమ్ సో సారీ. కొట్టుండకూడదు, చెప్పుండాల్సింది. నేను కూడా జ్యూస్లా ఒక కుక్క పిల్లని తెచ్చుకుని 6 months దాంతో క్లోజ్ అయ్యి ఓ సెల్ఫీ దిగి పంపిస్తాను. ఇవన్నీ జరగకుండా ఉంటే ఎల్లుండి మన పెళ్లి. ఎనీవే, మై బ్యాడ్ లక్. టేక్ కేర్. హే, పెళ్లి చేసుకుందావా? వాట్? పెళ్లి చేసుకుందావా? మరి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇంత సడన్ గా? తాళి కట్టడానికి నువ్వు, కట్టించుకోవడానికి నేను ఉంటే చాలు. కుదిరిన వాళ్ళు వస్తారు, కుదిరని వాళ్ళు వాట్సాప్ లో విష్ చేస్తారు. ఓకే? డబుల్ ఓకే. ఎస్. రే 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 రే, లవ్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. రే, ఫోన్ చేయించింది ఆడరా. ఆడ రావడానికి రీజన్ నువ్వే కదరా. రేయ్ రేయ్ రేయ్, లవ్ యూ బాబాయ్. పెళ్లి బాగా జరిగింది కదా? అవును. చాలా హ్యాపీగా ఉంది వాసు.
మళ్ళీ నేను ఇలా చూస్తాను అనుకోలేదు. అయిపోయింది అనుకున్న పెళ్లి చాలా బాగా జరిగిందిరా. అవునరా. అభి రావడం మంచిదైంది. వైజాగ్ నుంచి షిఫ్ట్ అయినప్పుడు మహా థింగ్స్ కొని నా దగ్గర ఉండిపోయాయి. ఇప్పటికి కుదిరింది. థ్యాంక్స్. సరే అయితే బయలుదేరుతాను. బాయ్. తనేం మన రిసార్ట్ లో రిసెప్షనిస్ట్ లేక మన వీధిలో ఉండే కుర్రాడ కాదండి. ఇవాళ కాకపోతే రేపైనా చెప్పొచ్చు అనుకోవడానికి. వెళ్ళి చెప్పేయండి. అమ్మాయిని నేనెలా కనుక? అబ్బా, గాల్లోకి ఉంగరం పెట్టినప్పుడు గుర్తు రాలేదా అమ్మాయిని? అయినా లవ్వనగానే ముందు అబ్బాయే ప్రపోజ్ చేయాలన్నది మనం ఇంటి ముందు ముగ్గులేసే రోజులు. ఇప్పుడు ఇంట్లోనే చెప్పులేసుకుని తిరుగుతున్నాం. ఇంకా ఆలోచించకండి. కాదంటే ఎంగేజ్మెంట్ ఆగిపోయిన వాళ్ళకే పెళ్లైపోయింది. మీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్లెందుకు కాదు? వెళ్ళండి ప్లీజ్. సాయిగాడు ఊర్లో జరుగుతున్న పెళ్లిళ్ళన్నిటికి అటెండ్ అయ్యేటప్పుడే అనుకున్నా ఆడు పెళ్లి చాలా గ్రాండ్ గా జరుగుద్దని. సరే ఓకే, అర్థమైంది. ఇప్పుడు వస్తాం బాబాయ్. అవునరా, మేఘన ఎక్కడ కనిపించట్లేదు. ఏమో తెలీదురా. సర్లే, రేపు ఇంటికి వెళ్దాం. హే, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే. ఫ్యామిలీ, నా రెస్పాన్సిబిలిటీస్, వర్క్ కనుక ఇవి తప్ప నాకు ఇంకేం తెలీదు. ఇంకేదో కావాలని నాకెప్పుడు అనిపించలేదు కూడా. ఫస్ట్ టైం మనం ఒకళ్ళని కలిసినప్పుడు నచ్చితే మళ్ళీ కలిస్తే బాగుంది అనుకుంటాం. మరీ నచ్చితేనే ఎప్పుడెప్పుడు కలుద్దావా అని ఆలోచిస్తాం. అలా ఆలోచించింది ఫస్ట్ టైం నీ గురించే. బాబాయ్ సారీ, డిస్టర్బ్ చేయట్లేదు కదా? ఒక అర్జెంట్ పని, వాసుగాడు కలవాలంటున్నాడు, వెళ్దామా? పర్లేదు, ఇట్స్ ఓకే. సారీయా, రేపు పొద్దునే మాట్లాడుకుందాం. ఓకే. హాయ్, 207 కి కనెక్ట్ చేస్తారా? ష్యూర్ మ్యామ్. థ్యాంక్స్. అభి, నేను సతీష్ మాట్లాడుతున్నాను. ఒకసారి అభికి ఫోన్ ఇస్తావా? అభి లేడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎప్పుడు? ఇప్పుడే ఒక 10 నిమిషాలు అయింది. ఏమైందండి? వెళ్ళిపోయాడంట కనుక. అదేంటి, రేపొద్దునే మాట్లాడదామన్నాడన్నారు? ఎక్కడికి వెళ్ళాడరా? సతీష్, కోపం తెప్పించుకో. ఏమో తెలీదు బాబాయ్, అర్జెంట్ కాల్ వస్తే వెళ్ళిపోయాడు. కోపం తెప్పించుకున్నానా? కోపాలు నీకే కాదురా, మాకు కూడా వస్తాయి. దేనికి? దేనికా? మహా వల్ల గొడవపడి మీరిద్దరు విడిపోయి మళ్ళీ కలవడానికి 5 ఏళ్లు పట్టిందిరా. మళ్ళీ ఇప్పుడు ఇంకొక అమ్మాయి వల్ల గొడవ జరిగి బాటిల్స్ రేసి నువ్వు ఫ్లైట్ ఎక్కేసి ఆడెళ్ళిపోతే మీకెలా ఉంటుందో తెలీదురా. మా వల్ల అయితే కావట్లేదు. అందుకే నీకు అమ్మాయి అంటే లవ్ అని అభిగడికి చెప్పేశాను. ఏ అమ్మాయి? తెలుసులే బాబాయ్, నీకు మేఘన అంటే ఇష్టం అని. ఎవరు చెప్పాడరా నీకు తనంటే నాకు ఇష్టం అని? మీరిద్దరు క్లోజ్ గానే ఉన్నారు కదరా. క్లోజ్ గా ఉంటే వెంటనే నీ ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకోటానా? నాకు మీరే ఎలాగో మేఘన కూడా అలాగే. మేఘన, ఈ కొద్ది రోజుల్లో ఏ ఒక్క రోజైనా, ఒక్క క్షణమైనా నేను నిన్ను ఇష్టపడుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఏంట్రా, అభి అంటే నీకు ఇష్టమా?